మనం రీసెంట్ గానే ఒక వీడియోలో చెప్పుకున్నాం సామ్సంగ్ గురించి. సామ్సంగ్ అనేది ఒక కంపెనీ కాదు, ఇది ఒక దేశంలో ఇంకొక దేశం అన్నట్టుగా. సౌత్ కొరియాలో సామ్సంగ్ అనేది కంట్రీ అలాగా. ఎందుకంటే సామ్సంగ్ అనేది లైక్ ఫోన్స్ అనే కాదు, టాబ్లెట్స్ అనే కాదు, ఎలక్ట్రానిక్స్ అనే కాదు, ఇట్ ఈస్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద చిప్స్. అదే విధంగా స్కై స్కేపర్స్ ఇలాగ అన్ని కట్టింది. అండ్ స్కూల్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఇలా ఉంది అని చెప్పుకున్నాం మనం రీసెంట్ గా. నేను అప్పుడు అనుకున్నాను సామ్సంగ్ ఆల్మోస్ట్ అన్నింటిలోనూ ఉంది. ల్యాప్టాప్స్ సెగ్మెంట్ లో చూస్తే కటింగ్ ఎడ్జ్ లో అట్లాంటి ల్యాప్టాప్స్ సామ్సంగ్ లేవు అని అనుకున్నాను. ఎందుకంటే ల్యాప్టాప్ ఒక్కటి ఉంటే సామ్సంగ్ కూడా ఐఫోన్ ఎలాగైతే ఎకో సిస్టమ్ ఉంటుందో సామ్సంగ్ ఎకో సిస్టమ్ కూడా అలా తయారైపోతుంది మొత్తము. బికాస్ సామ్సంగ్ టాబ్లెట్స్ ఉన్నాయి, ఫోన్స్ ఉన్నాయి, వాచెస్ ఉన్నాయి, రింగ్స్ ఉన్నాయి, ఇంకా ఇయర్ బడ్స్ ఉన్నాయి. సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ లో చూసుకుంటే కనుక ఫ్రిజెస్, ఏసీస్, టీవీస్ ఇలాగా ఇవన్నీ ఉన్నాయి ప్రస్తుతానికి. హీటర్స్ కానీ కిచెన్ అప్లయన్సెస్ కొన్ని అలా ఉన్నాయి. సో ఇవన్నీ ఇంటర్నెట్ కి కనెక్ట్ అయితే కనుక హౌ ఇట్ విల్ బి. సామ్సంగ్ లైక్ గూగుల్ హోమ్ ఎలాగా అలా సామ్సంగ్ కూడా వచ్చినాయి అనుకోండి, టోటల్ ఎకో సిస్టమ్ ఉంటుంది కదా. నేను ఎప్పుడైతే అలా అనుకున్నానో, నేను న్యూస్ లో చూస్తే రీసెంట్ గా సామ్సంగ్ నోయిడాలో దాని ల్యాప్టాప్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ పెట్టారు యాజ్ పార్ట్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా. ఈ మేక్ ఇన్ ఇండియా మూవ్మెంట్ లోనే భారతదేశంలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇప్పుడున్న ల్యాప్టాప్ మార్కెట్ కి పోటీగా సామ్సంగ్ వాళ్ళు కూడా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో ల్యాప్టాప్స్ ఇవ్వాలి అని ఫిక్స్ అయ్యారు. అండ్ భారతదేశంలో యాజ్ పార్ట్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా మనకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అదే విధంగా కొత్త టెక్నాలజీ కూడా వస్తుంది, కొత్త ల్యాప్టాప్స్ కూడా వస్తాయి. దట్ ఈస్ రియల్లీ గ్రేట్ అండ్ లెట్ us వెల్కమ్ దిస్ నైస్ ఇనిషియేటివ్.